ఏపీ ఎక్స్ప్రెస్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం చాగల్లు డ్యాంలోకి దూకిన వదిన మరిది ఆత్మహత్య చేసుకున్నారు. తాడిపత్రి మండలం గన్నెవారిపల్లికి చెందిన మహబూబ్ బాషా, గుత్తి మండలం బేతాపల్లికి చెందిన నిజామాలు వరుసకు వదిన మరిది అవుతారు. 2 రోజుల క్రితం ఇద్దరు ఇంటి నుంచి వెళ్లిపోయారు. భర్త జిల్లాను వచ్చి ఫిర్యాదు మేరకు పెద్దపప్పూరు ఎస్ఐ మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఈ రోజు ఉదయం చాగల్లు రిజర్వాయర్లో వదిన మరిది శవమై తేలారు. వివాహేతర సంబంధాన్ని కలిగి ఉన్నారనే విషయం బహిర్గతం కావడంతో వీరిద్దరూ ఇంటి నుంచి వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం మడుమలగుర్తిలో చోరీ జరిగింది. రాధాకృష్ణారెడ్డి అనే వ్యక్తి ఇంటి తాళాలు పగలగొట్టి దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. దాదాపు 3 లక్షల రూపాయల నగదు, 6 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లుగా అనుమానిస్తున్నారు. చోరీ సమయంలో రాధాకృష్ణారెడ్డి తన కుటుంబ సభ్యులు తిరుపతికి వెళ్లినట్లుగా తెలుస్తోంది. వైసీపీ పాలనలో తిరుమలలో మఠాల పేరుతో కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని జనసేన నేత కిరణ్ రాయల్ ఆరోపించారు. తిరుమలలో విశాఖ శారదాపీఠం ఆక్రమణలను జనసేన నేత కిరణ్ రాయల్ పరిశీలించారు. శారదాపీఠం వెనుక 5 నక్షత్రాల హోటళ్లను తలపించేలా నిర్మాణాలు చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నాయకులు మఠాలను అద్దెకు తీసుకుని భక్తుల నుంచి లక్షలు సంపాదిస్తున్నారని మండిపడ్డారు. శారదాపీఠం ఆక్రమణలు కూల్చివేయాలని ఈవోకు ఫిర్యాదు చేస్తామని కిరణ్ రాయల్ తెలిపారు. విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద ఖాళీ బిందెలతో ఆదివాసీ గిరిజన సంఘం నిరసన చేపట్టింది. తమ గ్రామానికి రోడ్డు సౌకర్యంతో పాటు వాటర్ ట్యాంక్ నిర్మాణం చేసి నీటి సరఫరా ఏర్పాటు చేయాలని బకెట్లతో తోలంగూడ గ్రామ గిరిజనులు వినూత్నంగా నిరసన చేశారు. సమస్య కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోతోందని గిరిజనులు చెబుతున్నారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.